మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడలోని బంగారు మైసమ్మ దేవాలయం తరలించవద్దన్నారు ఆలయ కమిటీ సభ్యులు. రోడ్డు విస్తరణలో భాగంగా ఆలయాన్ని పక్కకు జరపాలన్న అధికారుల ప్రయత్నాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు ఆలయ కమిటీ సభ్యులు, బీజేపీ నేతలు. ఫ్లైఓవర్ నిర్మించాలని సూచించారు. భక్తుల మనోభావాలను దెబ్బతీయొద్దన్నారు. 70 ఏళ్ల ప్రాముఖ్యత కలిగిన ఉన్న ఈ ఆలయం జోలికి ఎవరూ రావద్దన్నారు. ఈ సందర్భంగా మైసమ్మ దేవాలయం నూతన కమిటీని ఏర్పాటు చేసుకున్నారు సభ్యులు. మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడలోని బంగారు మైసమ్మ దేవాలయం తరలించవద్దన్నారు ఆలయ కమిటీ సభ్యులు. రోడ్డు విస్తరణలో భాగంగా ఆలయాన్ని పక్కకు జరపాలన్న అధికారుల ప్రయత్నాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు ఆలయ కమిటీ సభ్యులు, బీజేపీ నేతలు. ఫ్లైఓవర్ నిర్మించాలని సూచించారు. భక్తుల మనోభావాలను దెబ్బతీయొద్దన్నారు. 70 ఏళ్ల ప్రాముఖ్యత కలిగిన ఈ ఆలయం జోలికి ఎవరూ రావద్దన్నారు. ఈ సందర్భంగా మైసమ్మ దేవాలయం నూతన కమిటీని ఏర్పాటు చేసుకున్నారు సభ్యులు. ఎంఆర్ఓ ప్లస్ ఆర్టీఓ గారు ఈరోజు రావడం జరిగింది. గుడికి వచ్చి మెజర్మెంట్స్ అని ఏదో కొంచెం 1 ఫీట్ 2 ఫీట్లను అడగడం జరిగింది. ఇది ఎట్టి పరిస్థితుల్లో 1 ఇంచు జాగిన ఇవ్వనికి ఆలయ కమిటీ కానీ, ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పబ్లిక్ కానీ, కాలనీవాసులు కానీ ఒప్పుకోవడం జరగదు. ఎందుకు అనగా ఇది 70 సంవత్సరాల చరిత్ర ఉన్న గుడి. దానికి తగ్గట్టు మీరు టెక్నాలజీ వాడుకొని పిల్లర్లు పెద్ద చేసుకుంటారా, స్టీల్ ఎక్కువ వాడుకుంటారా, దాన్ని ఆలోచన చేసి మాత్రం గుడిని టచ్ చేయకుండా మాత్రమే మీరు బ్రిడ్జి కంప్లీట్ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో బ్రిడ్జిని ముట్టుకోనికి లేదు. కమిటీకి సహకరించండి. పబ్లిక్ మనోభావాలను దెబ్బతీయకుండా నిర్ణయం తీసుకోవాలని ఆర్డీఓ గారికి, కమిషనర్ గారికి, ప్లస్ ఎంఆర్ఓ వారందరికీ విన్నపం చేస్తున్నాను. కాలనీ గుడిని ఎట్టి పరిస్థితిలో తొలగించకూడదని ప్రతి ఒక్కరూ ఏకకంఠంతో, ముక్తకంఠంతో వాదిస్తున్నారు. ఈ కార్యక్రమము అలాగే ఈ యొక్క మాకు ఈ గుడిని ఎవరు కూడా ముట్టగడ